ముందు ఒక్కసారి చంద్రబాబు గారి మాటలు వినండి. 2047 వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందంటే జనాభా యంగ్స్టర్స్ ఎక్కువ ఉంటారు. 2047 తర్వాత ఎక్కువ ముసలివాళ్ళు ఉంటారు. ఇప్పుడు చాలా దేశాల్లో ముసలివాళ్ళు ఎక్కువైపోయారు. యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అంతా ముసలివాళ్ళు ఎక్కువయ్యారు. యంగ్స్టర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే, 2 కంటే తక్కువ కంటే జనాభా తగ్గిపోతుంది, ఎక్కువ కంటే జనాభా పెరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో 1.6కి వచ్చాం, 1.6కి వచ్చాం. ఇప్పుడే -4% డెఫిసిట్ అయిపోయింది. ఇంకొన్ని రోజులు పోతే 1కో లేకుంటే ఇంకా తక్కువకు వస్తే అందరూ ముసలోళ్ళే కనపడొస్తారు. ఇప్పటికే చాలామంది మన పిల్లలంతా వేరే దేశాలకు వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోయి ఊర్లో వాళ్ళు పంపించిన డబ్బులతో భోంచేసే పరిస్థితికి వస్తున్నాం. భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. మీరు చేసే పని మీకోసరమే కాదు, దేశం కోసం కూడా, సమాజ హితం కూడా. ఇది చంద్రబాబు గారు ఇప్పుడు కొత్తగా చెబుతున్న విషయం కాదు. 2015లోనే ఎక్కువ పిల్లలు కనాలి అని ఆయన పిలుపునిచ్చారు. దానికి సాక్ష్యం ఇదిగో ఈ వార్త. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద విధాన మార్పు కనిపిస్తుంది. దశాబ్దాల పాటు మనం ఒకటే విన్నాం, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. కానీ ఇప్పుడు అదే రాష్ట్రం పూర్తి కొత్త దిశగా వెళ్తుంది. ఎక్కువ పిల్లలు కనండి, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. ఈ సందేశాన్ని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. అక్కడే ఈ చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అలానే పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఎందుకంటే ఒకప్పుడు జనాభా నియంత్రణను బలంగా ప్రోత్సహించిన నాయకుడే ఇప్పుడు అంటున్నారు, పిల్లల భారం కాదు భవిష్యత్ సంపద. మొదట వినగానే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో కూడా ఎక్కువ పిల్లలు కనాలని ఒక ముఖ్యమంత్రి ఎందుకు చెబుతున్నారు? కానీ చంద్రబాబు గారు మాటల వెనుక కేవలం భావోద్వేగం లేదు, లెక్కుంది, గణాంకాలున్నాయి, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ఒక దూరదృష్టి ఉంది. ఇది కేవలం రాజకీయ నినాదం కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన జనాభా వ్యూహం. మొదట చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు చూద్దాం. 3వ బిడ్డ పుడితే 30,000 నగదు ప్రోత్సాహం, 4వ బిడ్డ పుడితే 40,000, 2వ బిడ్డకు 25,000 ఇవ్వాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. 3వ బిడ్డకు 5 ఏళ్ల పాటు నెలకు 1000 పోషకాహార భత్యం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య, ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవులు, 2 నెలలు పితృత్వ సెలవులు, సంతానలేమితో బాధపడే దంపతుల కోసం పీపీపీ విధానంలో ఉచిత IVF సేవలు, అందుకోసం ప్రత్యేకంగా మెటర్నిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక్కసారి నగదు ఇచ్చే పథకం కాదు, కుటుంబాలకు భరోసా కల్పించే ప్రయత్నం, పిల్లలను పెంచడం భారంగా కాకుండా ఉండేలా చూడాలనే ప్రయత్నం. ఇది సాధారణ రాజకీయ ప్రకటన కాదు, పూర్తి స్థాయి జనాభా సమతుల్యత విధానానికి ఇది సంకేతం. అంతేకాదు, గతంలో 3వ సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉండేది. కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఫ్రాన్స్, హంగరీ వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. అంటే ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయం. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు అంత ఆందోళన చెందుతుంది? గత 30 ఏళ్లలో ఏపీ టోటల్ ఫర్టిలిటీ రేట్ 3.0 నుంచి 1.5కి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ రేట్ కనీసం 2.1 ఉండాలి. అంటే ఏపీలో జనాభా రీప్లేస్మెంట్ లెవెల్ కంటే వేగంగా పడిపోతుందన్నమాట. ఇంకా ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్ జనాభా మీడియన్ ఏజ్ ఇప్పుడు 32.5 సంవత్సరాలకు చేరుకుంది. దేశ మీడియన్ ఏజ్ 28.4తో పోలిస్తే ఏపీలో వృద్ధాప్య ధోరణి వేగంగా పెరుగుతుందనే ఆందోళన పెరుగుతుంది. రాష్ట్రంలో 58% కుటుంబాలకు ఒక బిడ్డ మాత్రమే ఉంది. ఆరోగ్య శాఖ గణాంకాలు ఏం హెచ్చరిస్తున్నాయంటే 2040 నాటికి పనిచేసే చేతులు తగ్గిపోతాయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళపై ఆధారపడే భారం పెరుగుతుంది. అది భవిష్యత్తుకు కాదు, అది చాలా దగ్గరలో ఉన్న పరిస్థితి. ఇక్కడ చాలామంది ఒక ప్రశ్న అడగచ్చు, జనాభా తగ్గితే సమస్య ఏంటి? రీసోర్సెస్పై ఒత్తిడి తగ్గదా?
షార్ట్ టర్మ్లో అది నిజమే అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో పనిచేసే జనాభా తగ్గిపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ట్యాక్స్ ఆదాయం తగ్గుతుంది, ఇండస్ట్రీస్కి మ్యాన్ పవర్ షార్టేజ్ వస్తుంది, వృద్ధుల సంక్షేమ భారం పెరుగుతుంది. అంటే సంపాదించే జనాభా తగ్గిపోతుంటే ఆధారపడే జనాభా పెరుగుతుంది. ఇదే ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఒక రాష్ట్రాన్ని ముందుకు నడిపించేది కేవలం రోడ్లు కాదు, కేవలం భవనాలు కాదు, పనిచేసే యువత. అదే అసలు బలం. కానీ ఈ సమస్య ఏపీకే పరిమితం కాదు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే ఆందోళన ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు జనాభా ఎక్కువ అవుతుంది అని భయపడిన దేశాలే ఇప్పుడు యువ జనాభా తగ్గిపోతుంది అని ఆందోళన చెందుతున్నాయి. జపాన్ను చూడండి, టెక్నాలజీ ఉంది, డబ్బు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ పనిచేసే యువత తగ్గిపోయింది. లేబర్ షార్టేజ్ పెరిగింది, పెన్షన్ బర్డెన్ పెరిగింది, హెల్త్ కేర్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. సౌత్ కొరియా పరిస్థితి ఇంకా తీవ్రమైంది. ప్రపంచంలోనే అత్యల్ప ఫర్టిలిటీ రేట్స్ అక్కడే నమోదవుతున్నాయి. చైనా దశాబ్దాల పాటు వన్ చైల్డ్ పాలసీ అమలు చేసింది. ఇప్పుడు అదే చైనా ప్రజలను ఎక్కువ పిల్లలు కనమని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఫ్యాక్టరీస్ కట్టడం సరిపోదు, వాటిని నడిపించే యువత కూడా ఉండాలి. డెమోగ్రాఫిక్ డిక్లైన్ మొదలైన తర్వాత దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు ముందుగానే సిద్ధమవుతున్నాయి. అదే చంద్రబాబు గారు ఇప్పుడు ఏపీలో చేయాలనుకుంటున్నారు. సమస్య తీవ్రమైన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే సిద్ధం కావడం. ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, జనాభా ఎక్కువగా ఉంటేనే అభివృద్ధి వస్తుందా? కాదు. కానీ పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉంటే ఎకనామీకి భారీ అడ్వాంటేజ్ వస్తుంది. దాన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. 15 నుంచి 64 ఏళ్ల మధ్య పనిచేసే వయసు గల జనాభా ఎక్కువగా ఉంటే వీళ్ళే పని చేస్తారు, ట్యాక్సెస్ కడతారు, ఇండస్ట్రీస్ నడుపుతారు, కన్జంప్షన్ పెంచుతారు, ఇన్నోవేషన్ తీసుకొస్తారు. ఎకనామీకి అసలు బలం వీళ్ళే. చైనా ఎదుగుదల వెనుక ఇదే పెద్ద కారణం. జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్ అన్నీ తమ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేస్లో వేగంగా ఇండస్ట్రియలైజ్ అయ్యాయి. ఇండియాకి ఇప్పుడు ఇదే అవకాశం ఉంది. ప్రపంచంలో ఇప్పుడు ఇండియాని యువ వర్క్ఫోర్స్ హబ్గా చూస్తుంది. కానీ ఏపీ విషయంలో ఆ అవకాశం వేగంగా తగ్గుతుంది, ఫర్టిలిటీ తగ్గుతుంది, వర్కేజ్ పాపులేషన్ తగ్గుతూ ఉంది. అందుకే ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఏపీ తన డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఏఐ వచ్చినా, ఆటోమేషన్ పెరిగినా మానవ వనరుల అవసరం పూర్తిగా పోదు. సెమీకండక్టర్స్, హెల్త్ కేర్, రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి రంగానికి స్కిల్డ్ వర్క్ఫోర్స్ అవసరమే. ఇప్పుడు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర విజన్తో దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఎకనామీగా మార్చాలనేది లక్ష్యం. అమరావతి క్వాంటమ్ హబ్, వైజాగ్ డేటా సెంటర్స్, రాయలసీమ సెమీకండక్టర్ ప్లాంట్స్, పోర్ట్స్, లాజిస్టిక్స్ కారిడార్స్, గ్రీన్ ఎనర్జీ క్లస్టర్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఒక విషయంపై ఆధారపడ్డాయి. భవిష్యత్తులో పనిచేసే యువత. పోర్ట్స్ కట్టడం సరిపోదు, వాటిని ఆపరేట్ చేసే వర్క్ ఫోర్స్ కావాలి. సెమీకండక్టర్ ప్లాంట్ వస్తే సరిపోదు, దాన్ని నడిపించే స్కిల్డ్ వర్క్ ఫోర్సెస్ కావాలి. డేటా సెంటర్స్ వస్తే సరిపోదు, వాటిని పనిచేసే టాలెంటెడ్ పూల్ కావాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో మాత్రమే ఎకనామీ ముందుకు వెళ్ళదు, దాన్ని నిలబెట్టేది మానవ వనరులే. ఇప్పుడు ఏపీలో ఉన్న జనాభా ధోరణులు చూసి 2040లో 2047లో రాష్ట్రానికి ఎలాంటి వర్క్ ఫోర్స్ అవసరమవుతుందో చంద్రబాబు గారు అంచనా వేస్తున్నారు. ఆ భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకునే ఈ పాలసీ తీసుకొని వస్తున్నారు. అందుకే పాపులేషన్ని బడ్డన్గా కాదు, భవిష్యత్తును ఆర్థిక బలంగా చూస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిన్న కుటుంబాలు ఉండడానికి ప్రజలను బ్లేమ్ చేయలేం. సొసైటీ మారింది, అర్బనైజేషన్ పెరిగింది, జీవన వ్యయం పెరిగింది, లేట్ మ్యారేజెస్ పెరిగాయి, పిల్లల పోషణ ఖర్చు పెరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఒకప్పుడు దేశానికి అవసరం వేరు, అప్పుడు జనాభా నియంత్రణ అవసరమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు సమస్య జనాభా పెరగడం కాదు, తగ్గిపోవడం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ఆలోచన కూడా మారుతుంది. అదే చంద్రబాబు గారు ఇప్పుడు చెబుతున్నారు. పరిస్థితులు మారుతున్నప్పుడు ప్రభుత్వాల ఆలోచన కూడా మారుతుంది. చివరికి చంద్రబాబు గారు చెబుతున్నది ఒక్కటే, 21వ శతాబ్దంలో దేశాల మధ్య పోటీ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కాదు, పనిచేసే యువ జనాభాపై కూడా ఉంటుంది. 2047 నాటికి స్వర్ణాంధ్ర కావాలంటే ఇప్పుడు డెమోగ్రఫిక్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. అదే చంద్రబాబు గారు చేస్తున్నారు. పిల్లల భారం కాదు, వాళ్ళే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వాళ్ళే స్వర్ణాంధ్ర పునాది.